కోనసీమలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉంటాయి. వాటిలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి ఒకప్పుడు కర్రలతో కట్టిన చిన్న పందిర్లో పూజలు జరిగేవి. దాని తర్వాత ఓడల రేవు వాస్తువులు అయిన శ్రీ కొప్పనాతి కృష్ణమ్మ వర్మ గారు 15 నుంచి 16 నాటి శతాబ్ద కాలంలో సముద్రంలో నౌక వ్యాపారం చేసేవారు. ఒక రోజు ఒక పెద్ద తుఫాన్ కారణంగా ఆ నౌకలన్నీ చల్లాచెదురైపోయాయని కొప్పనాతి కృష్ణమ్మ గారు బెంగతో నరసింహస్వామి వారి దగ్గరికి వచ్చి, స్వామి, కనుమరుగైపోయిన నా ఓడలన్నీ తిరిగి వస్తే మీకు గుడి కట్టిస్తాను అని మొక్కుకున్నారంట. దాని కారణంగా సూర్యోదయం అయ్యేసరికి ఓడలన్నీ తిరిగి వచ్చేసాయి. స్వామివారికి మాట ఇచ్చిన ప్రకారంగా గుడి కట్టించి నిత్య ధూప దీప నైవేద్యాలకి ఎటువంటి లోటు లేకుండా 1800 ఎకరాల భూమిని వజ్రవైడూర్య మణిరత్నాలను సమర్పించి భక్త శిఖామణిగా కీర్తి గడించారు. శ్రీరాముడికి రామదాస్ ఎంత గొప్ప భక్తుడో ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శ్రీ కొప్పనతి కృష్ణమ్మ వర్మ గారు కూడా అంతే గొప్ప భక్తుడు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలే కాకుండా కోనసీమ మొత్తం ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఇంత ప్రశాంతంగా ఉందంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారే కారణమని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం, రథ మహోత్సవాలకి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. మొదటిసారి నేను ఆ స్వామివారి విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటున్నప్పుడు 2 కళ్ళు సరిపడలేదండి. నిజం చెప్పాలంటే నాకు ఈ కథ తెలుసుకుని రాస్తున్నప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః.